3 దశాబ్దాల కాలం ముగిసింది. ఎంఆర్పిఎస్ ప్రారంభమై 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో ఒక 21 మందితో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఆ రోజు మాదిగ హక్కుల దండోర పేరు మీద రాష్ట్రాన్ని తొలగించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఉదాహరణకు ఎంఆర్పిఎస్ కోరడం వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, చాతగాని ముసలి అమ్మ నాన్నలు మరి ఇవాళ 2000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారంటే అది ఎంఆర్పిఎస్ ఘనతే. అంతేకాదు ఈరోజు కాళ్ళు చేతులు కళ్ళు కనిపించని చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఏదైతే వికలాంగులు ఉన్నారో వారు కూడా 3000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే మరి ఇది ఎంఆర్పిఎస్ ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు గుండె జబ్బొస్తే పేద పిల్లలు మరి వాళ్ళు మరణించే పరిస్థితి ఉంటుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మరి ఎంతోమంది చిన్న పిల్లలు గుండె జబ్బుతో మరణిస్తూ ఉంటే మరి వారికి చేయితనివ్వాలా, గుండె జబ్బులు ఫ్రీగా చేయించాలని చెప్పేసి మరి ఎంఆర్పిఎస్ ముందుకొచ్చి ఈరోజు ఆరోగ్యశ్రీ రావడానికి ఎంఆర్పిఎస్ఏ ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ దళితులు ఇంకా వెనుకబడ్డారు. దళిత ఉద్యోగుల మీద అనేక దాడులు, దౌర్జన్యాలు, మానసిక వేదనలు గురి చేస్తున్నారని చెప్పేసి ఆనాడు ఎంఆర్పిఎస్ ముందుకొచ్చి మరి దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే మరి మా దళిత ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి భద్రత ఉంటుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మహోన్నతమైనటువంటి ఉద్యమం నడిపి మరి ఇలా ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించిన ఘనత మరి ఎంఆర్పిఎస్. మరి ఇందుకు యావత్ అటు దళిత జాతిలో కావచ్చు, మరి కులాలతో సంబంధం లేకుండా పెన్షన్లు తీసుకున్నటువంటి వికలాంగులు కావచ్చు, కులాలతో సంబంధం లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అనేక అగ్రవర్ణాల నుంచి పడితే, బ్రాహ్మణ వర్గాల నుంచి పడితే, పేద వర్గాల దాకా మరి మీరు ముందుకొచ్చి ఎంఆర్పిఎస్కు అండగా నిలవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే ఈరోజు గాంధీ భవన్ ఘటనలో ఏదైతే పొన్నాల సురేందర్, దామోదర్, మహేష్ వీళ్ళు ఒక 5గురు మరణించారో వారికి ఘనమైన నివాళులు అర్పించాం. మరి అంతేకాకుండా ఏదైతే తెలంగాణ వచ్చినక్కడ ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించాలా, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పేసి జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి భారతకు కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం. మరి ఈరోజు మేము ముఖ్యంగా యావత్ మాదిగ జాతికి ఒక పిలుపునిస్తూ ఉన్నాం. 10 రూపాయలు 10,000కు ఒక సైన్యం కాదు, 10 మందిని కలిస్తే ఆ మహోన్నతమైనటువంటి ఉప్పెనలా పొంగే మహాభారతంకు ధీటుగా మన మాదిగ జాతి ముందుకోతుంది. మరి అందుకు మాదిగలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై జాతి గౌరవాన్ని నిలబెట్టవుతుందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.